ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్. ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. మేడం, ముఖ్యంగా రాష్ట్రంలో హెచ్సి భూముల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీతో కలిసి ఆర్థిక మోసం అంటే దాదాపుగా 10,000 కోట్ల భూ కుంభకోణం చేశారని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా కాంగ్రెస్ బీజేపీ కలిసే హెచ్సియు భూములు అంటే 400 ఎకరాల్లో ఆర్థిక మోసానికి పాల్పడిందా అంటే ఏం చెప్తారు మేడం? అదంతా బూమ్రాంగ్ అండి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేసే విధానం తప్ప ఏం లేదు. ఒక బీజేపీ ఎంపీ అనే బదులు పేరు చెప్పొచ్చు కదా, పేరు చెప్పాలి కదా. ఒక బీజేపీ ఎంపీ అనడం ఎందుకు? అంటే మిమ్మల్ని బద్నాం చేయడానికే ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు మీరు అనుకుంటున్నారా? 100% షూర్. శ్రీధర్ బాబు గారు కూడా, మా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏంటి అని వెరీ క్లియర్గా ప్రజలకి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయం చేయడానికి, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నను బద్నాం చేయడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్ప. మొన్నటి వరకు ఏం చెప్పిండ్రు, ఈ భూముల మీద ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు సృష్టించారు ఏఐ ద్వారా. అవన్నీ మరి ఎందుకు డిలీట్ చేశారు? డిలీట్ చేయడం బట్టే మేము కేసులు అంటే మరి వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు, అవి వీడియోలు కరెక్ట్ అయినప్పుడు, ఫోటోలు కరెక్ట్ అయినప్పుడు మేము కేసులు పెడితే మాత్రం ఎందుకు అదరాలే, ఎందుకు బెదరాలే? అంటే అవి నకిలీవనే కదా. కేసులకు భయపడే వాళ్ళు అడ్డమైన వీడియోలు సృష్టిస్తేనే కదా కేసులకు భయపడేది. నిజాయితీ నిజం ఉన్నప్పుడు నిర్భయంగా ఉంటారు కదా. అంటే ఇందులో ఒక బ్యాంక్ రుణం ఇచ్చింది, దాదాపుగా 170 కోట్లు ముందు రుణం ఇచ్చింది, అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నిజంగా మీకు బ్యాంకులు రుణం ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? బ్యాంకులు రుణం తీసుకోవచ్చు, ఇచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ మేము తీసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఫేక్ వీడియోలు ఎట్లా సృష్టించారో ఇది కూడా ఒక సృష్టి. ఏదన్నా ఉంటే అవసరమైతే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో చూసుకోవచ్చు. కానీ ఎంతసేపు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక నింద మా మీద మోపడం. ఓకే, అంటే నిజంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీని తీసుకురావడానికే ఆ భూములు గవర్నమెంటే అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇటేమో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక బిల్లీరావుతో కలిసి ఆ భూములలో కమిషన్ తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రతిపక్షం అంటుంది. ఏది నిజం అనుకోవాలి? అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి 400 ఎకరాలు కాబట్టి ప్రజల కోసం ప్రభుత్వం ఏ పథకమైనా ప్రజా సంక్షేమం కోసం తీసుకోవచ్చు. అది ఐటీ పరంగా కానివ్వండి, ఇంకే పరంగా కానివ్వండి, ఎట్లా ఆ స్థలాన్ని ఏ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని అభివృద్ధి దిశగా. దానికి బిల్లీరావుతోటి ఒప్పందాలు అంటే మరి గతంలో బిల్లీరావుతోటి ఒప్పందాలు చేసుకుంది వాళ్ళే కదా. మరి ఇప్పుడు మళ్ళీ నింద మా మీద నెట్టడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే చేస్తాము మాకంటే ముందు వాళ్ళే కదా ఆ స్థలాన్ని వేరే వాళ్ళతోటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు చూపించాం కదా మేము. అంటే ఆ భూములు ఎవరు అమ్మినా ఎవరు అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 ఏళ్లలో ఎకో పార్క్ టూరిజం కూడా అక్కడ ఏర్పాటు చేస్తారట. ఏం చెప్తారు దాని మీద? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా రైటు. మేము ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఏది చేసినా రాంగ్ అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేమే వస్తాం, అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పడానికి మీరెవరు? అసలు ఏం చెయ్యాలి ప్రజల కోసం అని చేసేది మా ప్రభుత్వం. మీరు వస్తారా రారా, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, మేము ఇప్పుడు ఎక్కడున్నాము అని సోయికొచ్చి గమనించుకోవాలి. ప్రజలు ఎవరైనా ఎక్కడ కూర్చోబెట్టిండ్రు, ఎవరిని ప్రభుత్వంలో కూర్చోబెట్టిండ్రు, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు అని అనాలి, గమనించుకోవాలి. కానీ ఇంకా కూడా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పడానికి వీళ్ళేవాళ్ళండి. వాళ్ళ ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీయా? వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎట్లాగైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్ని, నిర్ణయాలని వీళ్ళెవరు చెప్పడానికి? అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే హైడ్రా వ్యవహారంలో కానీ, మూసి ప్రక్షాళన దిశలో కానీ, లేకపోతే 4th సిటీ ఏర్పాటులో కానీ
నిన్న కాక మొన్న హెచ్సి భూముల్లో కూడా మీ కాళ్ళకు తాడుగట్టి వెనక్కు లాగుతుందా అంటే ఏం చెప్తారు అభివృద్ధి విషయంలో? డెఫినెట్గా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏ పథకాన్నైనా ఏ అభివృద్ధి కార్యాచరణ అయినా అడ్డుకునే విధంగానే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడమే వాళ్ళ కాడ ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప మరి కా వీళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, మరి వీళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చుకుంటారు అని వేచి చూసే ధోరణి కూడా లేకుండా ఆగమాగం గాయగాయ అవ్వుకుంటా ప్రతి దానికి ఏ ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా ఏ అభివృద్ధి కార్యాచరణ మొదలుపెట్టినా ప్రతి దానికి కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టే రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులను ఎక్కడ బయటికి తీస్తారో ఆ తప్పులను పక్కదారి పట్టించడానికి ముందే దొంగ దొంగ అన్నట్టు వాళ్ళే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఓకే. ఇప్పుడు నిన్న కాక మొన్న మీరు సన్న బియ్యం పేదలందరికీ ఇస్తామని చెప్పేసి పథకాన్ని ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి పండగ పూట అంటే శ్రీరామనవమి రోజున సారపాకలో ఒక పేదింటికి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు ఏమని ప్రతిపక్షాలు ఏమని కామెంట్ చేస్తున్నాయంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఆ భోజనం వెళ్ళింది అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. నిజంగా అక్కడ తిన్నది సామాన్యుడి ఇంట్లోనా భోజనమా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి భోజనమా అంటే ఏం చెప్తారు? సామాన్యుడు కూడా కాదు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి హోదాల భోజనం చేసింది అతి పేద కుటుంబం ఇంట్లో భోజనం చేసిండు. రేవంత్ అన్నతో పాటు మంత్రులు కూడా అందరు భోజనం చేసిండ్రు. అక్కడ వందలాది వేలాది కార్యకర్తలు కూడా ఆ ఇంటి ముందు ఉన్నారు, వందలాది మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళందరికి కనపడని క్యారేజు, ఇంటోళ్ళకి కనపడని క్యారేజు, మీ మీడియాకి కనపడని క్యారేజు, మరి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా రావడ్డది క్యారేజు అంటే ఇది కూడా ఏ సృష్టే కదా. ఎందుకు ఈ రకంగా అంత కక్ష కట్టడం ఎందుకు? వాళ్ళ ఏఐసిసితో మీకు తలనొప్పిగా మారలేదంటారా? సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు కూడా ఏఐని నమ్మింది. ఇప్పుడు దాని మీదే కదా విచారణ జరుపుతున్నారు. అది అవును, వీళ్ళ ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం ఊరంతా తిరుగుద్ది అతి తొందరగా, కరోనా కంటే ఫాస్ట్గా తిరుగుద్ది. అట్లాగే దేశవ్యాప్తంగా వీళ్ళు చేసిన అడ్డమైన ప్రచారం తిరిగింది కాబట్టి ఇంత దారుణంగా, ఇంత అత్యంత దారుణంగా ఇది నిజము అని నమ్మే విధంగా వాళ్ళ ఫేక్ సృష్టి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మీరు అన్నట్టు అడిగింది మమ్మల్ని ఏంటి ఇది అని. కానీ ఇప్పుడు నిజం నిరూపణ అవుతుంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కాదు, దేశవ్యాప్తంగా ఎవరైతే ఈ ఫేక్ వీడియోలు చూసిండ్రో వాళ్ళందరూ కూడా ఇంత దారుణంగా సృష్టించిండ్రా, ఇంత ఘోరంగా సృష్టించిండ్రా అని వాళ్ళని అసహించుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సన్న బియ్యం పథకం మీరు ప్రవేశపెట్టారు. ప్రజల్లో పబ్లిక్లో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని, మా హైకమాండ్ను కూడా చాలా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. గత పాలకులు 15 సంవత్సరాల్లో చేయండి పట్టుమని 15 నెలల్లో వీళ్ళు చెప్పింది చేసి చూపించిండ్రు అని అందరూ కూడా చాలా సన్నబియ్యం తింటున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఓకే, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి, ఇవాళ రోజున మీరు భూభారతి అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు, పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు. ధరణిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో రద్దు అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 566 రైతు వేదికల ద్వారా ఈ పోర్టల్ ఆవిష్కరణ జరగబోతుంది. డెఫినెట్గా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరగబోతుంది. ఎవరికైతే భూమి ఉండి ఈ ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్క రైతు కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి కూడా, అది పేదోని నుంచి పెద్దోని వరకు కూడా ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు ధరణి వల్ల, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ఈ మేము తీసుకొచ్చే వ్యవస్థ ద్వారా కూడా ఏమన్నా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే కూడా భూరక్షక్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా అందరికి కూడా సమస్య నివృత్తి చేసే విధంగా రాబోతున్నది. చాలా పకడ్బందీగా ఇప్పుడు స్టార్టింగ్ ఓన్లీ 3 జిల్లాల్లో 3 మండలాల్లో ప్రవేశపెడుతున్నారు. ఇది అతి తొందరలో ఏదైతే మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు ఉందో
ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రవేశపెడతారు. ఇప్పుడు సన్న బియ్యాన్ని ఎట్లయితే హర్షించారో ప్రజలు, అట్లనే ఈ పోర్టల్ రావడం ద్వారా కూడా అందరికీ న్యాయం జరిగి అందరూ హర్షిస్తారు. ధరణికి అలాగే భూభారతికి మధ్య వ్యత్యాసం ఏంటి, తేడా ఏం గమనించారు మీరు? ఇప్పుడు ధరణి అనేది కొందరు నాయకుల కోసము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకు నచ్చిన భూములను ఆఫ్లైన్లో పెట్టుకొని మిగతా వాటిని ఆన్లైన్లో పెట్టి చాలా అవకతవకలు జరిగినాయి దాంట్లో. కానీ ఇప్పుడు ఇది అట్లా కాదు. మా ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్కరికి చిన్నోని నుంచి పెద్దోని వరకు అందరికి కూడా వెరీ క్లియర్గా కనిపించే విధంగా చూపించే విధంగా ఈ పోర్టల్ ఉంటుంది. ఓకే. ఈ మధ్య రోజుల్లో కేటీఆర్ దూకుడు గమనిస్తూనే ఉన్నారు మీరు కూడా. బీఆర్ఎస్ దూకుడు పెంచిందా, కేటీఆర్ దూకుడు పెంచారా? అదేవిధంగా కవిత బీసీ నినాదం ఎత్తుకుంది. అదేవిధంగా మన ఇందిరా పార్క్లో ధర్నా కూడా చేసింది. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏం చెప్తారు దాని మీద? ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికార పక్షం మీద మాట్లాడడానికి ఏం దిక్కు లేదు, ప్రజల పక్షాన మాట్లాడడానికి కూడా లేదు వాళ్ళకు. కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకోవడానికి ఒక్కొక్క రకంగా వాళ్ళ అధినేత పబ్లిక్గా మా విధానం ఇది, మా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఇది, ఆయన కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్తలేరు. ఆ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు పాటించరు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఒక్కొక్క నినాదాన్ని తీసుకొని బయటకు వస్తున్నారు. మరి గతంలో మరి ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్న వాళ్ళు మరి గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, పార్టీలు ఉన్నారు, అన్నిట్లా కీ రోల్ ప్లే చేసిండ్రు, షాడోలుగా కూడా వ్యవహరించారు. మరి అప్పుడెందుకు చేయలేదు? అప్పుడు రాలేదా? పూలే గుర్తుకు రాలేదా? ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మళ్ళీ ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడు పూలే గుర్తుకొచ్చిండా? మరి అప్పుడు మీరెందుకు పెట్టలేదు? మీకు అవకాశం ఉంది కదా పెట్టడానికి. అప్పుడు మీరు పెట్టుంటే అప్పుడు మీ చిత్తశుద్ధి ఏంది అనేది కనపడుతుండే. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించి ఇప్పుడు అధికారం లేక ఆగమాగం అవ్వుకుంటా ఇప్పుడు పూలే గుర్తుకొచ్చి ఇప్పుడు అసెంబ్లీలో పెట్టాలి అని చెప్పడానికి మీకు అసలు నైతిక అర్హత ఉందా అని అడుగుతున్నా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళకు నేను సూటిగా అడుగుతున్నా, మీ ఇంటి ముందు పెట్టండి ఫస్ట్, మీ ఫామ్ హౌస్ల ముందు పెట్టండి ఫస్ట్, మీ పార్టీ ఆఫీస్ ముందు పెట్టండి ఫస్ట్. ఒక తెలంగాణ తల్లి పెట్టుకున్నారు, పూలేది పెట్టడానికి ఉంది, మీ ఆఫీస్లో అంబేద్కర్ది పెట్టడానికి ఉంది, ప్రతి ఒక్కరిది పెట్టడానికి పోరాటం చేసిన వాళ్ళందరూ ఇట్లా రాజ్యాంగ నిర్మాతలది ప్రతి ఒక్కరిది పెట్టడానికి కూడా వాళ్ళకి భవనాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నారు కదా. ఉన్నప్పుడు మరి అక్కడ పెట్టండి. మీరు అక్కడ పెట్టి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి. అయినా కూడా స్థల పరిశీలన జరిగింది, పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కానీ మీరు 10 ఏళ్ళ కాలంలో చేయకుండా ప్రతిసారి మీకు పని లేక మమ్మల్ని ప్రశ్నించడము, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొక ప్రశ్న కూడా సూటిగా అడుగుతున్నా ఈ వాదాన్ని ఎత్తుకునే వాళ్ళని. ఇప్పటికైనా మీ జాగృతికైనా మీ బీఆర్ఎస్ పార్టీకైనా మరొక బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ అధినేత కేసీఆర్ ఉన్న బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయండి. మరి జాగృతి కవిత ప్లేస్లో ఒక బీసీని చేస్తుందా? చేయగలుగుతుందా? చెయ్యకుండా ఇప్పుడు మీరు ఒక బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు మీ పార్టీకి, మీ జాగృతికి ఒక బీసీ అధినేతను చెయ్యి. మరి అట్లేం చెయ్యకుండా మమ్మల్ని ఇది ఇక్కడ పెట్టు అది అక్కడ పెట్టు అని మీతోటి చెప్పించుకునేంత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా ఆదేశాలకు అనుసారంగా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా విగ్రహాలతో పాటు కేవలం వీళ్ళది విగ్రహ రాజకీయం కానీ మాది ప్రజా సంక్షేమం దిశగా మా ప్రజాపాలన నడుస్తుంది. అది వీళ్ళు గమనించుకోవాలి. ఓకే. ఇప్పుడు రేపు అంటే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు రజతోత్సవ సభ
సో ఈ సభలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎన్నికల టైంలో ఏంటంటే ఇంటర్నల్‌గా మీకు కూడా సమాచారం ఉండొచ్చు. కేటీఆరే సీఎం అభ్యర్థి అని చెప్పేసి కూడా రకరకాల గొడవలు కూడా జరిగిన పరిస్థితి వాళ్ళ ఇంట్లో అన్నట్టు ప్రచారం జరిగింది. రేపు ఈ సభలో 27న సభలో కేటీఆర్‌ని రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉందా కేసీఆర్? అంటే ఏం చెప్తారు మేడం? నాకు తెలిసి ప్రకటించే అవకాశం లేకపోవచ్చు. ప్రకటించకముందే ఆడ యుద్ధాలు జరిగినంత పని అవుతున్నది ఆ! పార్టీలో, కుటుంబంలో. ఓకే. ఇంకా ప్రకటించిన తర్వాత పరిస్థితి మామూలుగా ఉండదని నేను అనుకుంటా. ఎందుకంటే నేను కుటుంబ సభ్యురాలిగా అతి దగ్గరగా ఉండి వాళ్ళను గమనించిన దాన్ని కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేనుంది కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళుంది బీఆర్ఎస్ పార్టీలో. నాకు ఎలాంటి సంబంధాలు, బాంధవ్యాలు కూడా లేవు వాస్తవంగా. కాకపోతే వ్యవహార శైలి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికే మేమంటే మేము సీఎం క్యాండిడేట్లము అని ఎవరికి వాళ్ళు బల ప్రదర్శన చేసుకుంటున్నట్టు ఈ విగ్రహాలను వాడుకుంటున్నారు, వాదాలను వాడుకుంటున్నారు. కానీ నిజంగా గతంలో మేము 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినామో, ఏ వర్గానికి, ఏ ప్రజలకు, ఏ జెండా మోసినోళ్లకు మేము అన్యాయం చేసినామో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పార్టీ తరఫున పనిచేస్తామన్న సొయ్యి లేకుండా ఇగో ఈ విగ్రహాలను, ఈ వాదాలను ముందుకేసుకొని వాళ్ళ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఈ సభ తర్వాత ఏమైనా రాజకీయ మార్పులు తెలంగాణలో జరిగే అవకాశం ఉందంటారా? మళ్ళీ కేసీఆర్ స్టాండ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? పబ్లిక్‌లో తిరిగే అవకాశం ఉందా? జిల్లాల పర్యటన, గ్రామాల పర్యటన, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే పల్లెబాట పట్టినారో కేసీఆర్, అలాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సభ ఈరోజు 14th, 27th సభ ఉంది. ఈ లోపల ఏవైనా పరిణామాలు జరగవచ్చు. ఆ జరిగే పరిణామాలను జరగబోయేది కూడా ఆయనకున్న 40 ఏండ్ల రాజకీయ అనుభవం ద్వారా పసిగట్టగలిగే సత్తా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈ 27వ తారీఖు లోపల జరిగే పరిణామాలను బేరీజు వేసుకుంటూ, జరగబోయే వాటిని బేరీజు వేసుకుంటూ ఆయన డెసిషన్స్ చేంజ్ చేసుకుంటారు. ఈ లోపల జరగరాని పరిణామాలు జరిగినా కూడా అది వేరే రకంగా ఉంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందా? మీ పథకాలు కానీ, ధరణి ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన తన కళ ధరణి మీరు రద్దు చేస్తున్నారు. దాని మీద విమర్శించే అవకాశం కూడా ఉన్నట్టుంది. అది ఆయన కళ కాదు. ఆ బీహార్కు చెందిన సోమేష్ కుమార్ ప్రవేశపెట్టిన పిచ్చి పథకం అది. మానస పుత్రిక అనుకుంటా. మానస పుత్రిక అది కేసీఆర్ను డైవర్ట్ చేసి అదొకటి దరిద్రాన్ని అంటగట్టి ఆ ధరణిని ప్రజల నెత్తిన రుద్ది ఇలా దరిద్రం వాళ్ళకి అంటుకుంది. కానీ అదేమి కేసీఆర్ కలగన్న పథకం కాదు, అది మానస పుత్ర కాదు, పాడు కాదు. ఆ సోమేష్ కుమార్ అన్నట్టు ఆయన చేసిన ఓకే నిర్వాహకం అంతే. ఏంటండి మీరు గతంలో ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ కాళేశ్వరం, ఇంకోటి అది ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తామన్నారు. ఆ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఏం కనిపిస్తలేవు అనేది చర్చ. నిజంగా కేసీఆర్ని అరెస్ట్ చేయాలనే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అంటే ఏం చెప్తారు? అసలు నందు మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటే అంటే అనేక అనుమానాలు, అనేక అపోహలు కూడా ఉన్న పరిస్థితి. ఎలాంటి అనుమానాలు, ఎలాంటి శతభిషలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకోగానే ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూ బయటికి మీరు రిలీజ్ చేయలేరు. దీనికో సిస్టమ్ ఉంటుంది. మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఎడిట్ చేస్తారు, అప్పుడు రిలీజ్ చేస్తారు. అట్లనే ఇప్పుడు వీళ్ళు చేసిన ఏ స్కామ్, ఈ కార్ రేస్ కానివ్వండి, ఇంకెలాంటివైనా కూడా అది చాలా అత్యంత జాగ్రత్తగా, చట్టపరంగా, పార్టీకి సంబంధం లేకుండా, ప్రభుత్వంలో చట్టం భాగం కాబట్టి చట్టపరంగా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పారదర్శకంగా వెరీ క్లియర్గా దాన్ని విచారణ చేసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవిడెన్స్లన్నీ సమకూర్చుకోవాల్సినట్టు ఉంటుంది. మాట్లాడినంత వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడి వాళ్ళు అడ్డగోలుగా చేసినట్టు ఇక్కడ అడ్డగోలుగా అది రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేసి చూపెట్టిండు అనేది అవసరం లేకుండా వెరీ క్లియర్గా ఏదైతే జరిగిందో అవినీతి అది ప్రజల ముందు ఖచ్చితంగా చూపిస్తారు. చూపించే రోజు కూడా వస్తుంది. ఒకవేళ కవితను, కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మీరు చూడడానికి వెళ్తారా?
వాళ్ళ అరెస్ట్ అయితే నేను ఎందుకు చూడ్డానికి వెళ్తానండి? ఒక బాబాయ్యో లేకపోతే పెదనాన్ననో ఆ రిలేషన్ ఉంటుంది కదండి. ఆ బాంధవ్యాలు లేవని చెప్తున్నాను నందు. ఆ బాంధవ్యాలు లేవు. ఫక్త్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నేను ఫక్త్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిని. ప్ర అధికారం ఉంది గదా అని అరచేతుల్లో తీసుకొని వాళ్ళు అవినీతి చేసిండ్రు. రేపు అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు అనుభవించాలి అంతే. ఓకే. ఫామ్ హౌస్‌లో ఏమైనా బలమైన, దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా కేసీఆర్? ఇప్పుడు గాదు, ఆయన ఎప్పుడైనా దృఢమైన నిర్ణయాలు డెఫినెట్‌గా తీసుకుంటారు. తీసుకునే రకంగానే ఆయన ఆలోచన ధోరణి ఉంటది. ఎందుకంటే ఆయనే చనిపోయేంత వరకు గూడా వెరీ క్లియర్‌గా చెప్తున్నా, రాజకీయాల గురించే ఆలోచిస్తారు. ఆయన సైలెంట్ ఉండడానికి కారణం ఏంటంటారు? ఆయన అసెంబ్లీ ఒకరోజు వచ్చినారు బడ్జెట్ సమావేశం తర్వాత. మళ్ళీ రాలేదు. ఏమంటారు? అంటే ప్రజలు మోసం చేశారా? లేకపోతే కేసీఆర్ పబ్లిక్‌ని మోసం చేశారా? ప్రజలు కేసీఆర్‌ని మోసం జేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని మోసం జేసింది. ఇప్పుడు రీసెంట్‌గా కవిత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో మీరు కూడా చూసుంటారు. ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్నట్టు కూడా ఆమె మాట్లాడినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియనా? అది అవగాహన రాహిత్యం అనుకోవాలనా? అధికారం లేకుండా ఆగమాగమైపోయి మాట్లాడుతున్న మాటలనుకోవాలనా? లేకుంటే ఏది మాట్లాడినా ఏంటి లైమ్ లైట్‌లో ఉండాలి, వైరల్ అవ్వాలన్న దాంట్లో మాట్లాడుతున్న మాటలనా? కానీ ఒకరిని విమర్శించే ముందు మనం ఫుల్ టైమ్ పాలిటిక్స్ ఏ రకంగా చేసినాము గతంలో, ఇప్పుడు ఏ రకంగా చేస్తున్నాము? కేవలం మనం లైమ్ లైట్‌లో ఉండే విధంగా పాలిటిక్స్ కాకుండా ప్రజల కోసం పాలిటిక్స్ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే ఆమె జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్‌గా మాట్లాడుతూ ఇటు జనసేన, టీడీపీ కూటమికి నెగెటివ్‌గా ఆన్సర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. మీకు అర్థమైందా ఆ వీడియోలో? 100% అర్థమైంది. దీంట్లో వేరే మతలబు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతును తీసుకోవడాని కోసము, జగన్మోహన్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది కేటీఆర్‌కి అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ మరి ఏ విధంగా అవసరం ఉందో మనకు తెలియదు. సో, అందుకోసమని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి హ్యాపీ ఫీల్ అయ్యి రిసీవ్ చేసుకుంటాడనే భ్రమల్లో ఉన్నదేమో కానీ, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ సైడే ఉంటాడు. కేటీఆర్ సపోర్టర్ అంతే. అంటే గతంలో కూడా కవిత పవన్ కళ్యాణ్‌ని ఒక జోకర్‌గా కూడా పోల్చిన పరిస్థితి. ఆ వ్యాఖ్యను ఎట్లా చూస్తారు మేడం? నేనేం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనేట ఆయన పెద్ద సెలబ్రిటీ, మంచి నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటి అతన్ని విమర్శిస్తే లైమ్ లైట్ ఉంటాను అనుకోవడం తప్ప అసలు అక్కడ అతన్ని విమర్శించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్‌లో కేబినెట్ కూర్పుకు ఎందుకు ఆలస్యం జరుగుతున్న పరిస్థితి? మొన్నేమో పండగ ఉగాది తర్వాత అన్నారు. నిన్నేమో శ్రీరామనవమి తర్వాత అన్నారు. ఇవాళ కూడా ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం అధిష్టానం గానీ, ఇటు పార్టీ గానీ ఎటు తేల్చలేని పరిస్థితి. ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు మల్ల గుల్లాలు పడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా మంత్రులు ఇంకా ఆరుగురిని అకామిడేట్ చేయలేదు అనే కంటే ముందు గతంలో 10 సంవత్సరాల్లో రెండో టర్మ్ వరకు కూడా మహిళా కమిషన్ దిక్కులేదు, మహిళా మంత్రి దిక్కులేదు అక్కడ. అది ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, మాది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో అందరికీ సమన్వయం చేసుకుంటూ అందరికీ న్యాయం జరిగే విధంగా సామాజికని బేరీజ్ వేసుకుంటూ సామాజిక పరంగా కూడా న్యాయం జరిగే విధంగా చాలామంది సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సామాజికంగా దాన్ని చేసుకుంటూ అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కొంచెం లేట్ అవుతుంది. మొన్న మా అహ్మదాబాద్లో ప్లీనరీ కూడా ఉంది కాబట్టి దాని పరంగా కూడా కొంచెం లేట్ అయింది. అంతే తప్ప ఎటు పడితే అటు అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ఒక కుటుంబాన్ని, ఒక వర్గాన్ని, ఏ సామాజికంగా మాకు అవసరం లేదు, కుటుంబంలో ఫుల్ఫిల్ పోతే సరిపోతుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉండదు.
అందరినీ ఒప్పించి మెప్పించి అందరికీ న్యాయం జరిగే విధంగా వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరేమో గతంలో కుటుంబ పాలన అన్నారు, ఇప్పుడేమో వాళ్ళేమో రెడ్ల పాలన అని చెప్తున్నారు. ఇంటికి 2 మంత్రి పదవులా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి? అదంతా మా హైకమాండ్ చూసుకుంటుంది. ఇంటికి రెండేసి మంత్రి పదవులు. రెండేసి మంత్రి పదవులు అని అనడం కాదు. మేము వాళ్ళ క్యాపబిలిటీని బట్టి అక్కడ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి అన్ని రకాలుగా ఆలోచించి హైకమాండ్ నిర్ణయం తీసుకొని అది ఇంటికి ఒకరైనా ఇద్దరైనా ఆ రకంగా అకామిడేట్ చేస్తుంది తప్ప టోటల్ పార్టీలు ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి కుటుంబంలో మనమే 5గురికి పదవులు వస్తాయి అయిపోయాయి అనుకునే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించదు. ఓకే. రమ్యారావు గారు, తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఏంటి? తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన ఆయన శాసనమండలి సమావేశాలకు వస్తున్న పరిస్థితి. ఆయన ఎందుకు ఆ బీసీ రాగం ఎత్తుకున్నారు? రీసెంట్గా అసెంబ్లీ లాబీలో కూడా కేటీఆర్ని కలిశారు, మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో మల్లన్న వ్యవహార శైలి మీకు ఇప్పటికీ కూడా ఇబ్బందిగా మారలేదా అంటే ఏం చెప్తారు? మాకెందుకు ఇబ్బంది ఉంటుందండి? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మల్లన్న బీసీ కాబట్టి వాళ్ళ ఒక బీసీ ప్రయోజనాల కోసం బీసీ రాగం ఎత్తుకున్నాడు. దాంట్లో మల్లన్నను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మల్లన్న వల్ల మా పార్టీకి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. కానీ పార్టీలు వండుకుంటూ పార్టీ ఐడియాలజీని ప్రకారం పనిచేస్తా అని ఏదన్నా ఉంటే విత్ ఇన్ ద పార్టీలా హైకమాండ్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరితోటి మాట్లాడి ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాలి. కానీ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీతో పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం సరికాదు కాబట్టి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కానీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓకే. సో బీసీ కులగణన 42% మీరు రిజర్వేషన్ ఇచ్చినారు. సో హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందా? మీకు సంతోషంగా అనిపిస్తుందా? డెఫినెట్గా అండి. ఎందుకు లేదా సంతోషం? కేసీఆర్ చేసిన సర్వే బాగుందా? వాళ్ళు సర్వేలు చేసిండ్రు, చెప్పిండ్రు, కానీ మేము చేతల్లో చూపిస్తున్నాం కదా. వాళ్ళు చెయ్యలేనిదన్నీ కూడా మేము చేతల్లో చేసి చూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటలు కాదు, చేతల్లో చేసి చూపిస్తుంది. ఓకే. సో మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, ఎలక్షన్స్ కోసం మీరు బాగానే రాష్ట్రమంతటా తిరిగిన పరిస్థితి. సో అందరూ కూడా రమ్యారావు కూడా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తారని చెప్పేసి కూడా చర్చ నడిచింది. కరీంనగర్ ఎంపీగా లేకపోతే ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూస్తారని కూడా అందరూ అనుకున్నారు. సో ఏంటి మీ భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారం పనిచేసే వ్యక్తిని. నాకు ప్రత్యేక ప్రణాళిక అనేది ఒక కరీంనగర్ మటుకే ఉంటుంది. నేను రాష్ట్ర నాయకురాలిని. సో అందుకని హైకమాండ్ ఏం చెప్పినా, ప్రభుత్వం ఏం చెప్పినా, పార్టీ ఏం చెప్పినా పార్టీకి అనుగుణంగా నేను పనిచేస్తాను. డెఫినెట్గా నేను ఎమ్మెల్యే, ఎంపీ 2 టికెట్స్ అడిగాను. అక్కడ బీసీకి ఇవ్వాల్సి వచ్చిన అవసరం వచ్చింది కాబట్టి బీసీకి అకామిడేట్ చేస్తున్నాను రేవంత్ అన్న అప్పుడు చెప్పిండ్రు. డెఫినెట్గా నా క్యాపబిలిటీస్ని బట్టి నేను ఏ రకంగా పనిచేస్తా అనేది హైకమాండ్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రేవంత్ అన్నకు తెలుసు కాబట్టి మంచి పోస్ట్ వస్తుంది. అడిగారా మీరు? మహిళా కమిషన్ అడిగారా? మహిళా కమిషన్ నేను అడగడం కాదు. మహిళా కమిషన్ లేనప్పుడు మహిళా కమిషన్ కోసం పిల్లు వేసిన వ్యక్తిని నేను వేసిన పిల్లును సుమాటోగా తీసుకొని అప్పుడున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మెడల్ వంచి మహిళా కమిషన్ వేయించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒక మాజీ సీఎం కూతురు, అంటే బాబాయ్ కూతురు కాబట్టి మీకంటూ కూడా ఇప్పటికీ కూడా జనాల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ బిడ్డరా అన్నట్టు కూడా మాట్లాడతారు. మీకే అవకాశం లేకపోతే ఇంకా సాధారణ వాళ్ళకి ఎట్లా ఉంటుందండి కాంగ్రెస్లో? డెఫినెట్గా అవకాశం వస్తుందా అండి. ఇక్కడ నా సొంత బాబాయ్ మొన్నటి వరకు సీఎం కాబట్టి నన్ను ఆ రకంగా చూస్తారు. కానీ నేను ఫక్త్ కాంగ్రెస్ నాయకురాలని. నాతో పాటు పనిచేసిన వాళ్ళకు అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికి కూడా న్యాయం జరుగుతుంది, అందరికి జరగాల్సిన అవసరం ఉంది. ఓకే. కాంగ్రెస్ పాలన మీద, ప్రభుత్వ విధానం మీద పబ్లిక్ ఎట్లా మాట్లాడుకుంటున్నారు? చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. 15 నెలల్లోనే
ఏదైతే చెప్పిండ్రో అది చేసి చూపిస్తున్నారు. వాళ్ళు ఇంకా చేయడానికి అవకాశం సమయం ఉన్నా కూడా ఎన్నికలకు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి అడ్డగోలు మాటలు, అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అనే విధంగా ప్రజలు గమనిస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? అసలు రైతు బంధునే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు సొమ్మును కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చేవాడు రా భయ్, ఇప్పుడు రేవంత్ వచ్చినాడు అసలు ఈ పైసలు లేవు ఏం లేవు, రైతు బంధు ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుకుంటారు. పైసలు ఎవరి వల్ల లేకుండా అయిపోయినాయి. పైసలు మరి సమకూర్చుకోవాల్సిందేమో ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది కాబట్టి పైసలు సమకూర్చే పనులనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అతి త్వరలో అన్ని రకాలుగా ప్రజలకి అన్ని పథకాలు చేరుతాయి. నమస్కారం. నమస్కారం.